ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ్యా. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానాన్ని, నీ ఆత్మశక్తిని దయచేయండి అయ్యా. వినేవాళ్ళు కూడా మంచిగా గ్రహించగలిగిన జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి. మీ ఆత్మశక్తితో నింపి మంచిగా చెప్పగలిగిన జ్ఞానాన్ని, ధన్యతను నాకు దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7 నుండి 12 వచనాల వరకు. మేడగదిలో అనేక దీపములుండెను. దీపము అనగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును. అనేక దీపములుండెను. ఆ యొక్క మేడగదిలో అనేక దీపములున్నాయి అని చెప్పి రాయబడింది. అనగా ఎంతోమంది కూడి ఉన్నారు. వారందరూ ఎందుకు కూడి ఉన్నారు? వాక్యము కొరకు, అలాగే సంస్కారము కొరకు వారందరూ కూడా సిద్ధపడి కూడి ఉన్నారు. మేడగదిలో అసలు జరుగుతున్న కార్యాలు ఏంటేంటి? మేడగది అనగా ఏక మనస్సు. వారందరూ ఏక మనస్సుతో ఉన్నారు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. అనగా ఏకీభవించి ప్రార్థన చేయుట. ప్రార్థన చేయాలంటే మొదట ప్రతి ఒక్కరికి కూడా ఐక్యత కావాలి. కీర్తనల గ్రంథము 133:1-2 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఐక్యత వలన అభిషేకం పోయబడింది అని దేవుని వాక్యం చెప్తుంది. అభిషేకం కావాలంటే, దేవుని ఆత్మశక్తి కావాలంటే సంఘానికి ఐక్యత కావాలి, ప్రేమ కావాలి. మేడగది అనగా ఎడతెగని ప్రార్థన. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 22 వచనాల వరకు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మను ఆర్పకూడదు. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడదు. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కీడుకు దూరంగా ఉండాలి. ఎడతెగని ప్రార్థన వల్ల, సంఘము ఐక్యత వల్ల అపవాదిని ఎదిరించగలదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మేడగది అనగా పరిశుద్ధాత్మ అనుభవం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మేడగదిలో కూడుకున్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారై శక్తివంతులుగా మారిపోయారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్కరూ కూడా నిలబడ్డారు. కాబట్టి వారందరికీ పిరికితనం పోయింది. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలిగారు. మేడగది అనగా అపొస్తలుల బోధ. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. పేతురు బోధ వినిన వారు అనేకులు మారు మనసు పొందుకున్నారు. వారు చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టారు. అలాగే వారందరూ కూడా సంఘములోనికి చేర్చబడ్డారు అని దేవుని వాక్యం చెప్తుంది. మేడగది అనగా రొట్టె విరుచుట, అనగా సంస్కారము తీసుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా. మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 7 నుండి 13 వచనాల వరకు. యేసుక్రీస్తు కూడా ఆయన శిష్యులతో కలిసి సంస్కారం తీసుకున్నారు. వాళ్ళకు కూడా నేర్పించాడు ఏ రీతిగా సంస్కారము తీసుకోవాలి అనేది. అలాగే మేడగది అనగా కోల్పోయిన మార్గము, మరలా సమకూడుట. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 21 నుండి 26 వచనాల వరకు. యూదా పోగొట్టుకొనిన అధికారము మరలా వేరొకరికి దొరికింది. అనగా ఇద్దరిని నిలబెట్టి వారు సీట్లు వేశారు. మత్తీయ పేరిట సీటు వచ్చింది. కాబట్టి ఆ పరిచర్యలో 12వ వాడుగా మత్తయ్య నిర్ణయించబడ్డాడు. మేడగది అనగా చనిపోయిన వారు తిరిగి బ్రతుకుట. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 36 నుండి 43 వచనాలు. తబిత అనగా దోర్క, ఆమె చనిపోగా శవమును కడిగి మేడగదిలో పెట్టారు. పేతురును పిలిపించారు. పేతురు ప్రార్థన చేసినప్పుడు ఆమె తిరిగి బ్రతికింది. అయితే ఐతూకు కూడా ఇదే మేడగదిలో ఉన్నాడు. ఆ మేడగదిలో ఉన్న వారందరూ కూడా ఎవరి పనులు వారు చేసుకొనుచున్నారు, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించుచున్నారు.
పౌలు వాక్యము చెప్పుచున్నాడు, ప్రార్థన కూడా చేయుచున్నాడు. అలాగే విశ్వాసులందరూ వాక్యము వినుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. అలాగే వారందరూ కూడా సంస్కారంలో పాలు పొందుతున్నారు. అయితే ఐతుకు చేయుచున్న పని ఏంటి? నిద్రపోవుచున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఐతుకు నిద్ర మాత్రమే కాదు, గాఢ నిద్ర పోయాడు అని వాక్యం చెప్తుంది. అయితే గాఢ నిద్రకు కారణం ఏంటి? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. 5వ వచనం. యోనా కూడా వాడ అడుగు భాగమునకు పోయి గాఢ నిద్ర పోయి ఉన్నాడు. అంటే యోనా తన బాధ్యతను మరచిపోయారు. గాఢ నిద్రకు కారణం సోమరితనం. ఐతుకు ఏం చేస్తున్నాడు? తనకు సేవకుడు అప్పగించిన పని చేయకుండా తప్పించుకొనుచున్నాడు. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు. దేవుని ఆజ్ఞ ఏదనగా ఎవరూ కూడా పని చేయకుండా భోజనము చేయకూడదు పౌలు చెప్తున్నాడు. ఐతుకు ఏం చేస్తున్నాడు అంటే ఆజ్ఞను మరచిపోయాడు. ఐతుకు చేసిన మరొక తప్పు ఏంటి అంటే ఏర్పాటు చేయబడిన స్థలంలో కూర్చోలేదు. కూర్చోవలసిన స్థలంలో కూర్చోకుండా కిటికీలో కూర్చున్నాడు. కూర్చోవలసిన స్థలంలో కూర్చోకుండా కూర్చోకూడని స్థలంలో కూర్చున్నాడు. అయితే కిటికీలో కూర్చుంటే మరణమేనా? కిటికీలో కూర్చున్నందువల్ల ఎందుకు మరణించాడు అతడు? అసలు కిటికీలో ఏముంది? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నశింపచేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. కిటికీని ఎక్కుచున్న మరణానికి అడ్డంగా కూర్చుని దొరికిపోయాడు. యవనస్తుని మరణము మృంగివేసింది. పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్న అపవాదికి దొరికిపోయాడు. అపవాది కనికరము లేకుండా మృంగివేసింది. ఐతుకు 3వ అంతస్తు నుండి పడిపోయి చనిపోయాడు. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధ ఆత్మ అనుభవము పొందుకున్నవాడే, పరిపూర్ణుడే, కానీ పడిపోయాడు. పడిపోవుట అనగా చనిపోవుట, అనగా ఆత్మీయ స్థితిలో చనిపోవుట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే. ప్రతివారు కూడా దేవునిలో బ్రతకాలి, అనగా దేవుని శక్తిని పొందుకోవాలి. భక్తిని, దేవుని శక్తిని కాపాడుకున్న వారిని దేవుడు వాడుకుంటాడు. చనిపోయిన వారిని బ్రతికించే శక్తి దేవుడు ఆయన శిష్యులకు ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. అపవాది మృంగివేసిన వారిని కూడా బయటకు లాగివేసే శక్తి దేవుడు తన బిడ్డలందరికీ కూడా ఇచ్చాడు. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. మరణము మృంగివేసిన ఐతుకును పౌలు తన ప్రార్థన ద్వారా బయటికి లాగివేశాడు. కాబట్టి కుటుంబస్తులందరూ కూడా ఆదరించబడ్డారు. సమూయేలు 1వ గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి 37వ వచనం వరకు. సౌలుతో దావీదు చెప్పుచున్న మాట, సింహము ఎలుగుబంటి గొర్రె పిల్లలను మృంగివేయుచుండగా వాటి నోటి నుండి గొర్రె పిల్లను లాగి బ్రతికించాను అని. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిని మరణము మృంగివేయలేదు. మరణం అంటే ఏంటి? క్రైస్తవులు అనగా ఆత్మపూర్ణులు మరణించరా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. దేవుని బిడ్డలకు అందరికీ కూడా శరీర సంబంధమైన మరణం వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన మరణము రాదు. అనగా వారి ఆత్మలు అగ్నిగుండంలో వేయబడవు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుని బిడ్డలైన వారందరికీ దేవుడు చెప్పుచున్న మాట ఏంటి?
యూదాపత్రిక 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి. దేవుని వాక్యము చెప్పిన ప్రకారం మారు మనసు లేని వారి కొరకు ప్రార్థించాలి. ఈ ఆత్మ ఉగ్రత పాలు కాకుండా వారందరి కొరకు అంగలార్చేవారిగా, కన్నీటి ప్రార్థన చేసేవారిగా సంఘము ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారము ప్రతి ఒక్కరూ జీవించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ రెండవ మరణములో వేయబడకుండా ఉండాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ మరణము నుండి, ఆ ఉగ్రత నుండి ప్రతి ఒక్కరిని బ్రతికించాలని ఆయన సిలువలో రక్తము కార్చాడు, ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన సిలువ రక్తము ఎందుకంటే మన పాపములు శుద్ధి చేయబడు నిమిత్తముగా. మన పాప శిక్షను ఆయన భరించాడు. మనము మోయవలసిన శిక్షను, మనము మోయవలసిన మరణాన్ని ఆయన భరించాడు, మరణించి తిరిగి లేచాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని యొక్క మరణాన్ని, శిలువ త్యాగాన్ని గుర్తించే వారముగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరి కొరకు కూడా అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రతి వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడిన వారుగా ఉందాం. అలాగే అనేకులను రక్షించడానికి కన్నీటి ప్రార్థన చేసేవారముగా ఉందాం. ఆమేన్.